ఒడ్లు కొనుగోలు ఎరువుల సరఫరాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఏమంటుండు, నేనే గెలుస్తా 2034 దాకా ఉంటా. రేవంత్ రెడ్డి తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టినా 100 సీట్లతో బీఆర్ఎస్ వచ్చేది ఖాయం ఖాయం. ఇలా ప్రజలు ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ దాకా ఎవరిని కదిలించినా ఒక్కటే, కాంగ్రెస్ పోవాలి, కేసీఆర్ రావాలి. జనం క్లియర్. 2.5 ఏండ్ల రేవంత్ పాలన చూసిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది. బీఆర్ఎస్ఏ బాగుండే అంటున్నారు. ఎందుకు ఈ మాట వస్తున్నది? ఇచ్చిన ఒక్క హామీ అమలు కాలే. పైగా కేసీఆర్ గారు కొనసాగించిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఆగిపోయింది. 30 లక్షల మంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల భవిష్యత్తును ఆగం చేసిండు రేవంత్ రెడ్డి. రైతు బంద్ ఆగిపోయింది, రైతు బీమా ఆగిపోయింది, ఎరువుల సరఫరాలో ప్రభుత్వం ఫెయిల్ అయింది, మక్కలు వడ్లు కొనడంలో రైతులకు చుక్కలు చూపించిండు రేవంత్ రెడ్డి. అందువల్ల నాకు తెలిసి రైతు అనేవాడు ఇక రేవంత్ రెడ్డికి ఓటు వెయ్యడు గాక వెయ్యడు. అసలు వడ్లు అమ్ముకోవాలంటే 45 రోజులు పట్టింది ఒక్కొక్క రైతుకు. కళ్ళాలలో పడిగాపులు కాసిండ్రు, ఎండకెండినరు, వానకు తడిసిండ్రు. ఇవాళటికి కూడా ఇంకా 20% 30% వడ్లు ఇంకా కూడా కళ్ళాల్లోనే ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇవాళ ఎందుకు రైతు అనే వాళ్ళు ఎందుకు రేవంత్ రెడ్డికి ఓటేయాలి అని నేను అడుగుతా ఉన్నా. మొట్టమొదటిది రైతు బంధు.